ఈ మధ్య మనం వార్తల్లో తరచుగా పైరేట్స్ అనే మాట వింటున్నాం కదా. ఈరోజు మనం ఆ పైరేట్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. పైరేట్స్ అంటే వీళ్ళకి సొంతంగా నౌకలు పడవలు ఉంటాయి. సాధారణంగా వీళ్ళు వేరే పడవలు నౌకల మీద అటాక్ చేసి కార్గోస్ వాల్యుబుల్ ఐటమ్స్ దోచుకుంటారు. ఇలా దోచుకోవటాన్ని పైరసీ అంటారు. ఇలా దోచుకునే వాళ్ళని పైరేట్స్ అంటారు. డాక్యుమెంట్స్ ప్రకారం మొట్టమొదటి పైరసీ 14వ శతాబ్దంలో జరిగింది. వీళ్ళ దగ్గర సాధారణంగా మెషిన్ గన్స్, తుపాకీలు, గ్రానేడ్స్, కత్తులు అలాంటి ఆయుధాలు ఉంటాయి. వీళ్ళకి సొంత జెండాలు ఉంటాయి. వీరు ఆక్రమించిన నౌకలపైన మరియు ప్రయాణించే నౌకలపైన వీరి ఆధిపత్యం చూపించుకోవటానికి ఈ జెండాలను వాడతారంట. ఇంకా వీళ్ళు ఒకసారి సముద్రంలోకి వెళ్ళారంటే 2-3 నెలల దాకా వెనక్కి రారు. అందుకని వీళ్ళు వాళ్ళతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలను తీసుకెళ్తారట. వీళ్ళ సముద్రంలోకి వెళ్ళిన మొదటి రోజుల్లో పాలు, గుడ్లు, మాంసం అలాంటివి తింటారంట. తర్వాత రోజుల్లో వేపుళ్ళు, ఎండిపోయిన బీన్స్, ఎండిపోయిన బంగాళదుంపలు, ఉప్పు కలిపి ఎండబెట్టిన మాంసం అలాంటివి తింటారంట. వీటితో పాటు తీసుకెళ్ళిన నీళ్ళు ఒకవేళ అయిపోతే వర్షపు నీళ్ళ మీద, బియర్స్ మీద ఆధారపడతారంట. ఒకసారి నౌకలోకి ప్రవేశించాక అందరికీ సమాన హక్కులు ఉంటాయంట. నియమ నిబంధనలు ఎప్పుడు ఏది కావాలన్నా సంతోషంగా తినొచ్చు. కానీ ఆహారం తక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తారంట. సముద్రంలోకి వెళ్ళాక పాచికలు, పేకాట అలాంటివన్నీ నిషిద్ధం. రాత్రిపూట 8 గంటల తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసేయాలంట. ఒకవేళ రాత్రి ఎవరికైనా డ్రింక్ చేయాలనిపిస్తే డెక్ మీదకి వెళ్ళి లైట్ లేకుండా కూర్చుని డ్రింక్ చేయొచ్చు అంట. వీరితో పాటు మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళని కూడా తీసుకెళ్తారంట. ప్రతి ఒక్కరూ తగాదాలు, గొడవలు సముద్రం ఒడ్డున ఎండ్ అయిపోవాలి. ఒకసారి నౌకలోకి ప్రవేశించాక ఒకరినొకరు కొట్టుకోకూడదు. ఇంకా నౌకలోకి బయట వారికి, ఆడవారికి అస్సలు అనుమతి ఉండదు. ఏ సభ్యుడైనా ఆడవారికి మారు వేషం వేసి తీసుకెళ్తే ఆ సభ్యున్ని చంపేస్తారంట. ఇంకా ప్రతి ఒక్కరూ వాళ్ళ తుపాకీల్ని, కత్తిల్ని, వాళ్ళ వెపన్స్ ఉంటాయి కదా, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి సిద్ధంగా ఉంచుకోవాలంట. ఇంకా ఈ పైరేట్స్లో కూడా బ్యాచ్లు ఉంటాయి కదా, ఈ బ్యాచ్లు వాళ్ళు వాళ్ళ సొంత నౌకల్ని గుర్తించుకోవటానికి వాళ్ళ నౌకలకి వేరు కోడ్స్ వాడుకుంటారంట. ఇంకా పలానా కార్గో నౌక మీద అటాక్ చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళ మాస్టర్ ఒకసారి కమాండ్ ఇవ్వగానే ఒకళ్ళ వెనక ఒకళ్ళు నిలబడి ఫైరింగ్ స్టార్ట్ చేసేస్తారంట. నౌకలో ప్రతి ఒక్కరికి కనీసం $1000 సొమ్ము వచ్చేంత వరకు అందరూ కష్టపడాలి. ఏ ఒక్కరు గ్రూప్ నుంచి సపరేట్ అవ్వకూడదు. వీళ్ళల్లో క్యాప్టెన్కి, మాస్టర్కి 2వ వంతు షేర్, ఫిరంగి పేల్చే మాస్టర్కి, డెక్ బాస్కి 1.5 వంతు షేర్, మిగిలిన అందరికీ 1/4 వంతు షేర్, పనివారికి 1 వంతు షేర్. ఇలా దోచుకునే సమయంలో వికలాంగులైన వాళ్ళకి $800, గాయాలైన వాళ్ళకి తగినంత సొమ్మును అధికంగా ఇస్తారంట. ఒకవేళ ఎవరైనా మోసం చేసి ఎక్కువ సొమ్ము దోచుకోవాలని చూస్తే వారికి అక్కడ ఉండే ఐలాండ్స్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారంట. అలా కాకుండా ఒకరి సొమ్మును ఒకరు దొంగలిస్తే ముక్కు చెవులు కోసి తీర ప్రాంతాల్లో వదిలేస్తారంట. పైరేట్స్ గతంలో చిన్న పెద్ద సముద్రాల్లో అన్నింట్లోనూ ఉండేవారు. కానీ ఇప్పుడు మన సాంకేతిక పరిజ్ఞానం, నావిగేషన్ వ్యవస్థ, నావికుల రక్షణ కోసం అధునాతన ఆయుధాలు వాడటం, సముద్ర ప్రయాణానికి ఖచ్చితమైన సముద్ర మార్గాలు కనిపెట్టడం, కొన్ని ప్రైవేట్ షిప్స్లో అయితే ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ని, హై ప్రెషర్ వాటర్ కెనాన్స్ని ఇలా మొదలైన వాటి సాయంతో పైరేట్స్ని తిప్పికొట్టడం వల్ల మరియు రాడార్స్ సహాయంతో పైరేట్స్ జాడ తెలుసుకోవటం వల్ల ఈ రోజుల్లో పైరేట్స్ చాలా వరకు తగ్గిపోయారనే చెప్పుకోవచ్చు. కానీ ఇంకా సోమాలియా, నైజీరియా, ఇండోనేషియా ఇలాంటి ప్రాంతాల్లో ఇంకా పైరేట్స్ కనిపిస్తూనే ఉన్నారు. ఇవండి పైరేట్స్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. మీకు తెలిసిన విషయాల్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి.